రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షకుడా నాకు సగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించును రక్షకుడా నాకు సగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా హృదయార్పణ నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను వివరింతును విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా వాగ్దానముల్ నాలో నెరవేరల్ విమోచించిన ఇచ్చితివి వాగ్దానముల్ నాలో నెరవేరల్ విమోచించి ఆడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. వేదపాటల పుస్తకంలో 132వ పాట పాడుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అన్న వేదపాటల పుస్తకంలో 132
మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పునరుతనము మా జీవము మా రక్షణానిధి మా సామర్థ్యము పునరుతనము మా జీవము మా రక్షణానిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఆయనను నలిగిన వినయపు దీన మనస్సులో జీవించును ఆయనను నలిగిన వినయపు దీన మనస్సులో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు దినమిల్ల ప్రభుకై బదింపా బడియు నాకి గౌరయము దినమిల్ల ప్రభుకై బదింపా బడియు నాకి గౌరయము అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటి పొందితిని విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటి పొందితిని విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యములు పొందితిని అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యములు పొందితిని మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు
చెలిమిగా పడిపోయి మేముంటిమి ఆనందకారమందుంటిమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము పెద్ద పాటల పుస్తకంలో 725, మరొక పాటల పుస్తకంలో 806 యేసుని రాజ్యము. 725, 806. కొత్త పాటల పుస్తకంలో 741. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగ యుగములకు తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. మార్పు లేనిది. పరిశుద్ధుడు
పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. యేసుని రాజ్యము నిశ్చలమైనది. యేసుని మైనది. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము యేసుని రాజ్యము భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము. భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము. నీతి సమాధాన రాజ్యము. సూర్యచంద్రులని రాజ్యము. నీతి సమాధాన రాజ్యము. సూర్యచంద్రులని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము నిశ్చలమైనది. యేసుని రాజ్యము జయించు వారిదే రాజ్యము. నీతిమంతులదే కిరీటము. జయించు వారిదే రాజ్యము. నీతిమంతులదే కిరీటము. జీవాజల నది పారును. దేవుడి వాటిని తాగనిచ్చును. జీవాజల నది పారును. దేవుడి వాటిని తాగనిచ్చును. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే,
ఎల్లప్పుడు సంతోషమే యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము శాపములేని రాజ్యము గొర్రె పిల్లవును రాజ్యము శాపములేని రాజ్యము గొర్రె పిల్లవును రాజ్యము మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించును మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించును ఎల్లప్పుడూ క్రీస్తుని రాజా ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా క్రీస్తుని రాజా ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము తరతరములకు యుగ యుగములకు తరతరములకు యుగ యుగములకు మార్పులే మార్పులే పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము నిశ్చలమైనది. బైబిల్ పాఠం పాడుకుందాం. పదింపు శ్రేష్ఠుడు. భలే భలే మాట బంగారు మాట.
భలే భలే మాట బంగారు మాట బైబుల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబుల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబుల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబుల్ మాట యేసు మాట. పాటల ద్వారా దేవుని ఆరాధించిన మనము వాక్యమును ఆధారం చేసుకొని దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాము. 25వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతింపదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజార్హుడు. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యునంత స్వచ్ఛతను కలగలదై, ప్యూహిత సైన్య సమీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మా ఆరాధికుడు నీవే, మా రక్షకుడు మీవే, పునరుత్థానమై తిరిగి లేచిన మా దేవ, మా కొరకే తిరిగి రానున్న దేవా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఆరాధన పైన ఆశీనుడే దేవా, మా యొక్క ఆరాధన ఆగ్రాణించే దేవా, స్తుతులకు పాత్రుడా, నీకే మహిమ ఘనత ప్రమలు ఆరోపించుకుంటున్నాం. సిలుచాటు మరుగుపరచము, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆత్మను మీరు చేసిన మేళ్ళు, నా ప్రాణమాన్ని చేసిన మేళ్ళు వేటిని మరువకు. అలాగ తండ్రి సంఘముగా కూడి నేను ఆరాధించుటకు మాకు సహాయము దయచేయమని తండ్రి, బుర్రగా నన్ను వాడుకో, పాత్రగా ఉపయోగించుకో, నీ నామనకు మహిమ తెచ్చుకొని నీ స్వరాన్ని వినిపించమని మా రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 26వ వచనములో వ్రాయించిన వాక్యము చదవండి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సమస్త దేవతల కంటే. కాబట్టి ఇహలోక సంబంధమైన వారు దేవతను ఆరాధించేవారుగా ఉంటున్నారు. మనమైతే సమస్తమును కలుగజేసినటువంటి సృష్టికర్తను మనం ఆరాధించేవారుగా మనం ఉంటున్నాం. అందుకని ఆయన పూజకు అర్హుడు. ఆయన ఎందుకనగా ఆయన ఘనత ఎలాంటివంట? మహాఘనత. మహాఘనతని లోకంలో పాలించేటి రాజులు కూడా అలా పిలిచారు. ఎందుకనగా వారిని మెప్పించడానికి. రాజు కాబట్టి ఆ దినాలలో వారు ఏ రాజు అయితే పరిపాలన చేశాడో ఆ రాజు ఎలా చెబితే అలానే వినాలి ప్రజలు, లేకపోతే మన తలకాయ లేదు. అందుకని చాలా
ప్రాణాన్ని మించినటువంటి విలువైనది ఏది లేదు కాబట్టి ఈ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ యొక్క రాజుల మాట వింటూ వచ్చారు. వారు రాజులుగా ఉన్నారు, వారే దేవులుగా ఉన్నారు. పొరపాటులో దేవుడు కాదని సాగిలపడకపోతే, పూజించకపోతే, ప్రార్థన చేయకపోతే వారి యొక్క శవాలే మిగిలిపోతాయి. అందుకనే కొంతమంది అలాగనే ఉండిపోయారు. అయితే ఈ కృపా యుగంలో కాలంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. భారతదేశంలో కొంతవరకు మనకు స్వేచ్ఛ. ఎవరైనా సరే వారి వారి దేవతలను యోనా గ్రంథంలో ఏ రీతిగా ఆ యోనాను లేపి నిద్రపోతా లేయని లేపి వారి వారి దేవతలను వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన. అందుకని వారికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఏ దేవుడు ఎవరిని ఎలా కనికరిస్తాడో అని అందరి దేవతలు వారు ఏం చేశారు? ప్రార్థన చేయమన్నారు. అయితే ప్రార్థన చేయవలసిన వ్యక్తి మాత్రమో బాగా పండుకొని నిద్రపోతానే ఉన్నాడు. అందుకని ఆ వ్యక్తిని ఏమని లేపారు వాళ్ళు? ఓయి నిద్రపోతా నిద్రపోతా కాదు. అందుకని ఇక్కడ రాయించిన వాక్య లేఖన భాగాల్లో ఆయన మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. అందుకనే పరమగీతాల్లో వ్రాయించిన యొక్క వాక్య లేఖన భాగం ఆమె అంట సంధ్యారాగము చూపెట్టుతూ చంద్రబింబమంత అందము గలదై సూర్యంత స్వచ్ఛతను కలగలదై ప్యూహిత సైన్య సమయభీకర రూపిణ్యకు ఈమె ఎవరంటే ఆమె సంఘము. ఎవరు ఆమె సంఘమును పొగడటానికి, సంఘమును హెచ్చించటానికి ఈ యొక్క పరమగీతములో ఆ ప్రియుడు ఎంతో సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. కాబట్టి ఆ అవకాశము భూమి మీద ఉన్న మనకు కూడా ఈ దినాల్లో ప్రభు ఇచ్చిన ఈ సంఘం. ఎవరిది సంఘము? అపోస్తుల కార్యం రాయించిన వాక్య లేఖన ప్రకారంగా క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. సంఘం అంటే ఈ గోడలు కాదు, ఈ టాప్ కాదు, ఇవి కాదు. ఎవరు సంఘము? మనమే ఆయన సంఘం. ఇప్పుడు పాడినాక పాటలు ఏ రాజ్యం ఉంటుంది? యేసుని రాజ్యం. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క రాజ్యం ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మాణం చేస్తున్నాడు. ఆయన కడుతూ ఉన్నాడు. అందుకని సజీవ రాళ్ళను సజీవరాలుగా చేసిన వాడు ఆయనే. ఇది మంచు వలె కట్టబడుతున్నాడు. మంచు కింద పడిందంటే శబ్దము రానే రాదు. కాబట్టి సొలొమోను కట్టిన ఆ మందిరానికి రాళ్ళు శబ్దము ఎంత మాత్రం ఆవరణములో వినపడినవి కానే కావు. అయితే సౌలు కాలంలో ఏదైతే బలిగా అర్పించమన్నాడో అది అర్పించకుండా అలాగనే దాచిపెట్టాడు. కాబట్టి అవేం చేశాయి? రంకెలు వేశాయి. అందుకని సౌలు ఉన్నారు ఏమిటి అవనగా అవి ఎలాంటివంట? క్రొవ్వు పట్టి ఏదైనా సరే దేవుడు ఏది చెప్తే దాన్ని చేయాలి. అంతవరకే మనం దానిపైన మరొకసి దేవునికి మనం అడిగేటంటి వారము కాము. కాడికి రాయించిన వాక్య లేఖన భాగాల్లో ఈమె ఎవరనగా ఈమె సంఘాన్ని సొలొమోను అనగా ఆ యొక్క రాసినటువంటి ఈ యొక్క పరమగీతం సొలొమోను రాసిన విధానం బట్టి దావీదుగా అనగా కీర్తనకారుడు ఏం చెప్తాడంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాహస్తం వరకు ఏం చేయాలంట? దేవుని యొక్క నామాన్ని ఏం చేయాలంట? స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా యెహోవా నామమును స్తుతించాలి. అదే మన సొలొమోను మహారాజు గారు ఈ యొక్క సామెతలో వ్రాసించిన వాక్య లేఖన భాగమైనగా చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు. కాబట్టి సొలొమోను ఇలాగ రాస్తున్నాడు, నా గడప యొద్ద నా ఉపదేశము ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఎందుకని? దేవుడు ఏం మాట్లాడతాడో అని.
ఎప్పుడైతే మోషే మీదకి తిరగబడ్డారో వెంటనే దేవుడు చెప్పాడు, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, సమాజంగా మీరంతా కూడా కూడుకోండి. అక్కడ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే అందరూ ఎక్కడి నుంచి విన్నారు? ఆ యొక్క డేరాలలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు అని అలా వినటానికి ఇష్టపడ్డారు. అందుకని ఇక్కడ ఉదయం లేవగానే కొంతమంది దేవుని ఏం చేస్తుంటారు, ప్రభా రాత్రి అంతా నన్ను కాపాడేవయ్యా, అందును బట్టి స్తోత్రాలు, ఆశపడించావు, ఆరోగ్యం పెంచావు, భూమి మీద పెట్టుకున్నావు, తిరిగి దినాన్ని ఎలా ముగించాలో సహాయము దయచేయు అని దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు. దేవుని ఈ దినం కొరకు ప్రార్థించువారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ సొలొమోను మాత్రం చెప్పే మాటలకి, కీర్తనకారుడు చెప్పే మాటలకి ఎంత తేడా. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలను, నా ప్రాణమా ఆయన చేసిన మేలను వేటిని మరవదనగా. సంధ్యారాగం అనగా ఉద్దేశం ఏమిటానికి, మన యొక్క తెలుగులో సంధ్య అంటే ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు సంధ్యాభాగం? సూర్యుడు అస్తమించే సమయంలో సంధ్యారాగం అని ఇలా చెబుతుంటాము, తెలుగులో రాసిన వాక్య లేఖనం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో రాబడిన యొక్క మాట ఏమిటంటే, సంధ్యారాగం అనగానే అది ఉదయకాలంలో అలా ఏదైనప్పటికీ కూడా ఉదయకాలమైనా సరే, అది సాయంకాలమైనా సరే ఎలా ఉంటుంది? అది చల్లపూట. ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు? చల్లపూట దేవుడు ఆదాములతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు ఎప్పుడు తిరగడు, కానీ తిరిగేది ఎవరు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు పగలైతే మరొక స్థలంలో అది రాత్రిగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా సూర్యునికి మాత్రం ఎప్పటికి కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఈ యొక్క క్రియ పరలోకంలో ఎలా జరుగుతుంది అనగా, అక్కడేమీ లేదు, అక్కడ చీకటి లేనే లేదు, అక్కడ గొర్రెపిల్లయే దీపముగా అలా ఉంటుంది. అనగా ఆరాధించువారు ఎప్పుడు కూడా దివారాత్రములు పరలోకంలో ఏమని ఆరాధిస్తారు? యెషయా గ్రంథములో ఆరాధ్యం రాయించిన వాక్య లేఖన భాగం, ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని గానము తర్వాత ప్రతిగానం. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఈ కవాలి పాట పాడేటప్పుడు ఈ వైపు పాడితే మరొక ఇదేం చేస్తారు, వీళ్ళు కూడా అదే పదాలను అదే మాట ఏం చేస్తారు? చెబుతూ ఉంటారు. అందుకనగా పరలోకములో కూడా ఇలాగ ప్రతిగానము కూడా ఉంటుంది. మరొక మాట పలకటానికి వీలే లేదు. అందుకని ఇక్కడ ఈ యొక్క సంధ్యా యొక్క రాగము, ఒకరికేమో ఉదయకాలము ప్రార్థన చేసేవారిగా, ద్వార బంధం వద్ద కాచుకొని ఉండేవారిగా ఉంటున్నారు. ఒక వ్యక్తి అయితే మనకు కనపడతాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకములో యొక్క ఆరాధన భూలోకములో కూడా ఉండాలని దేవుడు ఏం చేశాడు? తన శిలువ కార్యమును చేశాడు. శిలువ ఎవరికి? లోకస్తులకి వెర్రితనం. దేవుడు ఏమిటి? మేకులు శిల కొరడాలతో కొట్టించుకోవడం ఏమిటి? భూమిక మధ్యలో వేలాడటం ఏంటి? ఆయన ఏం చేయాలి? ఏదో చెయ్యాలి. మరణ శాస్త్రం రాసిన వాడు ఏం చేయాలంట? మరణించాలి. మరణ శాస్త్రం రాసిన వాడు మరణించాలి. ఎందుకు మరణించాలి? ఆజ్ఞాతిక్రమమే పాపం నుంచి వచ్చి జీవితము మరణ. కాబట్టి మరణించిన వారిని ఎవరు చెప్పారు ఈ మాట? ఈ పండు తింటే సస్తావని దేవుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అదే దేవాది దేవుడు ఆ మాట కొరకే ఆయన మరణించి మనం ఏం చేశాడు? ఎవరికైనా ఆకలి వేసేటని చెబుతుంటే, నీకు తెలుస్తుందయా ఇలా జరిగితే అంటాం. నీకు తెలుస్తుంది జరిగితే టైం ఎంత? 3 అయిపోయింది, ఇంకా అన్నం పెట్టుకోకుండా ఇలాగ పిల్లలు పెడితే అట్లా ఉంటుంది. రాత్రి అయిపోయింది, సండే స్కూల్ 8-9 గంటలు ఎలా ఉంటుంది? ఎట్లుంటుందండి? పిల్లలను పంపిన వారికి ఉంటుంది. ఎవరికి ఉండాలి? జ్ఞానము, తెలివి, ఆలోచన. నడిపించేవానికి జ్ఞానము, తెలివి, ఆలోచన ఉండాలి. ఏదైనప్పటికీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం ఏ సమయానికి, ఎప్పుడు, ఏ టయానికి వదిలిపెట్టాలో, ఏ టయానికి మొదలుపెట్టాలో ఆరంభించాలి. కాబట్టి అందుకని మగ్దలేనియా మరియ ఎప్పుడు కాసుకుంది? పెందలకడనే లేచి కాచుకుంది. ఎవరి కోసం? యేసు ప్రభుల వారి కోసం పెందలకడనే లేచి అలా అనగా అపోస్తులు ఎవరు రాలేదు. చెబుతుంటారు కానీ దైవసేవకులు ఇన్ని గంటలకు లేయాలి, ఇన్ని గంటలకు ప్రార్థన, నాకు తెలిసినంత మాత్రం ముక్కాల భాగం ఎవరు కూడా లేరు. ఎక్కువగా విశ్వాసులే, పరిశుద్ధులే, బాధ్యత బైబిల్ ఇంటి వారు ఏం చేస్తారు? లేచి
ప్రార్థన చేసుకుంటుంటారు, దేవుని స్తుతిస్తుంటారు, దేవుని ఆరాధిస్తుంటారు. అందుకని ఇక్కడ మగ్దలేని మరియ యేసు ప్రభుల వరకు కాసుకొని ఉంటే ఈ యొక్క పరమితములు మాత్రము, ఈ యొక్క సొలొమోను మహారాజు మాత్రము సంధ్యారాగము చూపెట్టుతూ చంద్రబింబ అందంగుల దానిపై సూర్యంత స్వచ్ఛతను కలగలదే సమభిక రూపిణేగో ఈమె ఎవరనగా ఈయన ఇలా పొగుడుతూ ఉన్నారు. ఎవరిని ఆ స్త్రీని, ఆ సంఘాన్ని ఇలా పొగుడుతూ ఉన్నారు. మనము కూడా ఎవరిని పొగడాలి? యేసుక్రీస్తు ప్రభుల వారినే పొగడాలి. అనగా సూర్యుడు ఎవరు? సూర్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉంటున్నాడు. ఈ సూర్యుడు కాదు. ఈ సూర్యుని కలుగు చేసిన వాడెవరు? దేవుడి ఆది కాండములో సూర్యుడు కలుగును కాక అంటే కలిగిన. అందుక ఈయనలో ఎంత ప్రభావం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, ఎవరు ఊహించినా కూడా అది ఎవరికి కూడా ఇహలోకంలో వారికి ఎవరికి కూడా అర్థము కానే కాదు. అందుకనే మన సొలొమోను మహారాజు గారే ఒక మాట వ్రాస్తాడు చూడండి. ప్రకటన కూడా ఒక మాట ఉంది, 7, 13, 14. పెద్దల్లో ఒకడు లేచి తెల్ల వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అప్పుడు అందుకు నేను, అయ్యా అది నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ యొక్క వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. కాబట్టి ఉద్దేశం ఏమనగా తెల్లని యొక్క వస్త్రములు ధరించిన వారు ఎవరైనా వేసుకోవచ్చు. అయితే పెళ్లి కుమార్తె ఏమిస్తాడు? వస్త్రాలు. ఎలాంటి వస్త్రం ఇస్తాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం మీద కొండ మీద కనపడినప్పుడు ఏ చాకలి వాడు కూడా దినజలంట అంత తెలుపుగా లేదంట. ఉతకనిటువంటి ఆ యొక్క వస్త్రములు అంత తెలుపుగా ఉన్నాయి. అంత తెలుపుగా ఉన్న ఆ వస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? రక్షణ మారు మనసు బాప్తిసం పొందిన వారికి ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. అందుకని దైవజనుడు భక్ష్యం గారు కూడా రేపు శనివారం ఒక రోజు బయటికి అట్లా వెళ్తూ ఉంటారు. అందరూ వెళ్ళేటని చెప్తుంటారు, మీరు మంచి గుడ్డలు వేసుకోండి అని. ఎలాంటి గుడ్డలు? మంచి గుడ్డలు వేసుకోండి, తెల్ల గుడ్డలు వేసుకోండి అని చెప్తుంటారు. మనం ఏం చేస్తామో మనకు నచ్చినటువంటి అవి చీరలు కావచ్చు, ప్యాంటు కావచ్చు, షర్టు కావచ్చు, ఎలా బయలుదేరుతాం? సీతాకో చిలకలాగా బయలుదేరుతాం. ఎవరిని చూస్తే సీతాకో చిలక బయలుదేరిన అనే ఉద్దేశం అంటే అలాంటి కృపా వరాలు కలిగి ఉండాలి మనం. ఆ తెలుపుదనం కావచ్చు, ఎరుపుదనం కావచ్చు, పచ్చదనం కావచ్చు, ఏదైనా సరే కృపావరములు కలిగించేటి వారుగా ఉండాలి. ఆకాశంలో ఇంద్రధనుసు ఉంటుంది. ఎన్ని ఉంటాయి? 7 రంగులు ఉన్నప్పటికీ కూడా అది ఇలా తిప్పారంటే ఏం చేస్తారంట? ఒక తెలుపు తప్ప మరొకటి ఏది కనపడనగా మనం ఒకవేళ పొరపాటులో ఏదన్నా వేసుకున్నా, ఏ రంగుడ్డలు వేసుకున్నా మనం ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సూర్యుని ఎంత స్వచ్ఛత, కలంకము, కళలు గలనిది. కళలు ఎన్ని కళలు అనగా ఒక్కొక్క కళకి ఒక్కొక్క భావం మనకు కనపడతా ఉంటుంది. కళల యొక్క భావం అనగా మనకు కనపడే ప్రతిగుణానికి రాయించిన వాక్య లేఖన ఆ భాగాలు చూసినట్టయితే ఆదికాండం 32:44 వచనం. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎంతవరకు అంట? తెల్లవారే వరకు కూడా పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు?
దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో ఎలా ఉంటుంది? మనుషులతోనే ఏదైనా చెడ్డ కల వచ్చిందంటే, అబ్బా రాత్రి సరి నిద్ర రాలేదయ్యా, నిద్ర లేదు సరిగా అని ఇలా చెబుతుంటారు. కాబట్టి యాకోబు రాత్రంతా కూడా ఎవరితో పెరుగులాడినంట? దేవునితో. మనకు ఒక అవకాశం, నెలలో ఒకసారి ఒక అవకాశం దేవుడు మనకి ఇలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? దాన్ని ఆల్ నైట్ ప్రేయర్ ఇచ్చాడు. రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? పోరాడుతూ ఉన్నాం. ఉప్పుకోలు ప్రార్థనలో విడిచిపెడుతూ ఉన్నాం. తర్వాత మనకు ఏదైతే కావాలో అవి ఏం చేస్తున్నామో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ దీర్ఘ ప్రార్థన చేశామంటే పక్కన వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. అందుకని అప్పుడప్పుడు మధ్యలో చిన్న పాట పాడుతుంటారు. కొంత తక్కువగా ప్రార్థన చేసి మళ్ళీ మిగిలితే మనం ఏం చేసుకో మళ్ళీ తిరిగి మనం ప్రార్థన చేయవచ్చును. అందుకని ఇక్కడ వ్రాయించిన వాక్యం రాత్రంతా కూడా యాకోబు ప్రార్థన చేయగా అనకు ఉద్దేశము తలంపాలించంటే తెల్లవారే వరకు కూడా ఉదయం. అందుకని ఇక్కడ వ్రాసింది సూర్యుని ఎంత స్వచ్ఛతను కళ్ళగలదై పీయుత సమభీకర రూపిణియగు ఈమె ఎవరంటే సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చూస్తాం ఆదికాండంలో కూడా లోతు గారి యొక్క విషయంలో ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో ఎవరంట? ఆ దేశములో సూర్యుడు ఉదయించాడు. ఏ దేశంలో? సోయారు దేశములో సూర్యుడు ఉదయించాడు. అనకు ఉద్దేశం అనగా మన దేశంలో కూడా, మన ప్రాంతంలో కూడా, ప్రపంచమంతా కూడా ఒక సూర్యుని కలుగజేసినటువంటి ఆ సూర్యుడే మన దేశంలో ఏం చేశాడు? ఆయన కూడా ఉదయించాడు. ఆయన కూడా లోకానికి వచ్చాడు. ఎక్కడైతే ప్రభులు ఉదయించాడో పుట్టాడో ఆ ప్రాంతాన్ని అనేకులు ఏం చేశారు? అనేకులు ఎంతోమంది వెళ్ళారు. గొల్లలు వెళ్ళారు, ఎంతోమంది వెళ్ళారు. అనకు ఉద్దేశం అనగా లైట్ ఎక్కడ ఉంటుందో రాత్రి సమయంలో ఏం చేస్తారు? అక్కడికి పురుగులు అన్నీ అక్కడికే వచ్చి ఏమవుతాయి? అక్కడే చచ్చిపోతాయి. వాటిని పురుగులు ఎక్కడ వస్తే కింద ఏముంటాయి? కప్పలు ఉంటాయి. ఈ కప్పలు తినడానికి మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ సర్పాలు వస్తాయి. సర్పాలు చూసి ఎవరికి భయమో? మనకే భయం. కాబట్టి ఉద్దేశం అనగా సూర్యులో ఉండే సూర్యుడు ఎప్పుడు కూడా స్వయంభవుడు. అనగా సూర్యుడు ఎవరు వెలిగించడానికి లేదు, సూర్యుడే వెలిగే ఉన్నాడు. వెలిగించిన వాడు సృష్టికర్త. అందుకని వెలుగుతూనే ఉన్నది. యేసు ప్రభులు ఎవరు? ఆయన స్వయంభవుడు. ఎవరు సూర్యుడు? స్వయంభవుడు యేసు ప్రభులు వారు. ఎవరు ఆయన పుట్టించలేరు. అందుకని స్త్రీ ద్వారా ఆయన ఏం చేశాడంట? లోకానికి వచ్చాడు. కొన్ని ఎవరో రాశారు పుస్తకంలో, ఆయన యోసేపుకు మరియకు ఇలా రాశారు. అన్న ఉద్దేశం అని వాళ్ళకి తెలుగు రాశారు, తెలియక రాశారు తెలియదు. కానీ యోసేపు ఎవరు? పెంచిన తండ్రిని ఏమంటారు? తండ్రిగా భావిస్తాడు. కాబట్టి ఆయన ఎవరి కుమారుడు? ఆయన మరియ కుమారుడు మాత్రమే. కానీ యోసేపు ఎవరు? ఆయన పెంచినటువంటి వాడు. పెంచాడు కాబట్టి యోసేపుని ఎలా గుర్తించబడ్డారు? ఆయన కూడా పెంచాడు. ఇప్పుడు మన యొక్క ఎస్తేరు యొక్క తండ్రి గారు ఉన్నారు. ఎవరు? మొర్దెకై. తల్లిదండ్రులు లేకపోయినా ఎవరు పెంచారు? ఏమంటారు? ఆయన కూడా తండ్రిగా, తండ్రిగా అలాగా భావిస్తూ ఉంటారు. అందుకని సూర్యుడు స్వయంభవుడు. యేసు ప్రభుల వారు కూడా స్వయంభవుడు. అందుకని చంద్రుడికి ఏమీ లేదు, చంద్రుడికి వెలుగు లేదు. సంఘానికి ఏమీ లేదు, సంఘానికి వెలుగు లేదు. అందుకని ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు ఎవరి మీద పడతాయి? సూర్యుడి మీద పడతాయి. అందుకే చంద్రుడి మీద పడతాయి. అంటే చంద్రుడు ఏమవుతాడు? వెలుగుగా మనకు కనపడతా ఉంటానగా క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న ఈ సంఘం మీద ఆయన రక్తం ప్రోక్షంతో కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నామో ఈ సంఘములో ఉన్నాం. క్రీస్తు కొన్న సంఘములో ఉన్నాం. స్వయంభవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘములో ఉన్నాం. కాబట్టి అందుకనే సొలొమోను మహారాజు అంతగా వర్ణించాడు, అంతగా హెచ్చించాడు, అంతగా గణపరిచాడు. అయితే మొదటి దినవృత్తాంతములో 16:25 మాత్రం ఏం రాశాడు? యెహోవా మహా ఘనత వహించినవాడు. కానీ మన ప్రభుల వారు మహాఘనత వహించినవాడు. ఘనత అనగా ఎవరికి ఉంటుంది? నన్ను గణపరచువానే నేను గణపరుస్తాను. దేవజనుడు భక్సింగ్ గారు సర్వ ప్రపంచములు కూడా యేసు ప్రభుని వారిని గణపరిచారు. కాబట్టి ఆయన ఎవరో మనకు తెలియదు. కానీ ఆయన ప్రభుని నమ్ముకొని గొప్ప పరిచయం చేసి ఆయన ఏర్పాటు చేసిన ఈ సంఘం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారిది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
ఆ, తన కుమారుని సహవాసమునకు ఆ. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరంట? తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసమునకు. ఎవరి సహవాసం? క్రీస్తు యేసు యొక్క సహవాసం, తన కుమారుని సహవాసం. కాబట్టి చాలామంది కొంత ఇలా అనుకుంటుంటారు, మీరు ఎవరి సహవాసం అని చెప్పడానికి కొంత అలా అన్నగారి పేరు చెప్తుంటారు. ఎవరి పేరు? భక్సింగ్ గారు చెప్తూ ఉంటారు. వారి తర్వాత మనకి ఇలా ప్రశ్న ఎత్తుంటారు. ఆ వాక్యాన్ని చూపించి ఎవరి సంఘం ఇది? క్రీస్తు యేసు కుమారుని చేత రక్షణ పొందాను కాబట్టి భక్సింగాన్ని కొరకు ప్రాణం పెట్టాడా? భక్సింగా చనిపోయాడా? ఇలా అనుకుంటుంటారు. మనం అలా కాదు కానీ చెప్పటానికి కొంత ఇదైపోయి హెబ్రోన్లో హైదరాబాద్ ఉన్నది, దాన్ని స్థాపించిన వాడు ఎవరు? దాన్ని స్థాపించిన వాడు భక్సింగ్ గారు. స్థాపించడానికి వచ్చిన జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే జ్ఞానం ఇచ్చాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఎవరి పేరు చెప్తాం మనము? భక్సింగ్ గారి పేరు చెప్పు అలా చెప్పుకుంటాం, అంతేగాని ఎప్పుడు భక్సింగ్ గారు మనకు ప్రాణం పెట్టలే, మనం నడిపించాడు. ఆ వ్యక్తిని ఎలా చూస్తాం మనము? తండ్రిగా భావిస్తాము, కాపరిగా భావిస్తాము. ఆయన గొప్పవాడు, అందుకని నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. అందుకని మరి కింద మాట ఏం రాయబడింది? దినవృత్తాంతములు 2వ భాగంలో ఆయన బహు స్తుతినందదగినవాడు. ఆయన బహుస్తుతి. ఎందుకని సూర్య యొక్క కిరణాలు ఏ రీతిగా చంద్రుడి మీద పడి ఆ యొక్క చంద్రబింబం మీద పడి దాని యొక్క కిరణాలు ఎక్కడుంటాయి? అవి అక్కడే ఉంటాయి. ఎక్కడుంటాయి? క్రీస్తు యేసు ప్రభు కొన్న సంఘంలో ఎలా ఉంటామో బల్ల చుట్టూ మనం ఉంటాం, సంఘంలో ఉంటాం, నియమక కూటాల్లో ఉంటాం. ప్రభు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉంటాం. ప్రభు వస్తే ఏమవుతామో సంఘముగా ఎత్తప్పుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఇది. అందుకనే క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘములో నన్ను ఉంచావు కాబట్టి అందును బట్టి నీవు నాకు స్తోత్రార్హుడుగా, స్తోత్ర అనగా పూజ నీకే, నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే ఘనపరుస్తున్నాను. ఎంతవరకు? ప్రభు వచ్చేంత వరకు, మనము మరణించేంత వరకు కూడా. అందుకని రాయించింది సంఘాన్ని గురించి మరొక మాట. ఎఫెసు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27వ వచనం రాస్తాడు. ఇక్కడ పదాలు ఎక్కువ ఉన్నాయి కానీ అన్ని పదాలు మనము అర్థం చేసుకోలేము, వాటిని వర్ణించలేము, చెప్పలేము. కావున ప్రియులైన పిల్లల వలె అమ్మ 19వ అధ్యాయం క్షమించు, ఎన్ని చెప్పాను ఆమెకి? ఎన్నో అధ్యాయము? ఆ ఎఫెసు పత్రిక 5:27. 20-17. పురుషులారా నిన్ను మీ భార్యను ప్రేమించుడి. మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచబట్టకై దాని కొరకు తన్ను తాను ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలనుకుంటే ఆయన అంతగా మన కొరకు ఏం చేశాడంట? విధేయుడైపోయాడు, తగ్గించుకున్నాడు, రూపము లేనివాడిగా అయిపోయాడు, దిక్కు లేనివాడిగా. లోకంలో అప్పుడప్పుడు చెప్తుంటాం, నిన్ను తంతే కొడితే ఎవరు దిక్కున్నారంటాం. అలాంటి పరిస్థితులు యేసు ప్రభులు వచ్చారు. అయితే దేవుని స్తోత్రం, దరిద్రులైన మనల్ని ధనవంతులు చేయాలని ఆయన ఏమయ్యాడు? ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన దరిద్రుని బట్టి మనం చేయాలి. ప్రభువా, నా కొరకు నీవు దరిద్రుడిగా లోకానికి వచ్చావు కాబట్టి అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదక స్నానం దేవుని వాక్యము చేతని మనం ఏం కావాలి? అందుకని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును. మరొక మాట రాస్తాడు పేతురు గారు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగరా? చాలు. కాబట్టి ఉద్దేశం అనగా ఇక్కడ పేతురు గారు కూడా సంఘాన్ని గురించే రాస్తాడు. పరమితలో సంఘం యొక్క వధువుని గురించి రాస్తూ ఉన్నాడు. ఎఫెసు రాసిన పత్రికలో సంఘాన్ని గురించి ఆయన కూడా రాస్తూ ఉన్నాడు. క్రీస్తు తన్ను తాను ఏం చేశాడంట? మన కొరకే అప్పగించుకున్నాడు. మన పాపల కొరకే ఆయన అప్పగించుకున్నాడు. మనం ఎవరిని కొనుక్కున్నాడు? ఆయన
ఏది కొనాలని చేస్తాడు, మనం చూసి 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 కొంటాం. అయితే ఆయన కొన్న విధానం ఎలా కొన్నాడు? ఎంత దుర్మార్గులైనా, ఎంత అన్యాస్తులైనా, ఎంత అక్రమస్తులైనా, ఎవరికి పనికి రాకపోయినా వీడు బ్రతికున్న దానికంటే చచ్చిపోయింటే బాగుండి అనుకున్నంతటిగా మనం అనుకుంటా. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? ఎవరైతే బైబిల్ని చించి వేశారో, సౌలాంటి ఎంతమంది అయితే కొట్టి తన్ని భయంకరంగా హింసించినాడో అలాంటి వాడిని ప్రభువు ఏం చేసినాడు? అలాంటి వాడిని రక్షించుకున్నాడు. అలాంటి వారికి మారుమనిషి ఇచ్చాడు. అలాంటి వారికి ఏం చేశాడు? తమ ప్రాణము పెట్టడానికైనా ఇష్టపడ్డాడు. ఎంత భయంకరంగా ఉంటుంది. కన్న తల్లిదండ్రులు, ఆ తల్లికి అలా ప్రేమ కలిగింది. నేను అనుకున్నాను, ప్రభా ఈ బిడ్డని తీసి ఎక్కడ వెళ్తాను మందిలో వదిలేస్తాను అనుకున్నాడు. ఎక్కడ? మందిలో వదిలేస్తాను అనుకున్నాడు. భక్సింగ్ గారు అమ్మ నాన్న ఏమనుకున్నారు? నా కొడుకు ఆ దేశాన్ని పంపిస్తే ఈ దేశంలో మాకి పెద్ద గౌరవం వస్తుంది, మంచిగా డబ్బు సంపాదించు, పేరు ప్రఖ్యాతి, ఇలా అనుకున్నాడు. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? ఎంత భయంకర మాట. ప్రభుని వదిలేసి ఎకరాలంట, ప్రభుని వదిలేసి ఇంటిలోకి రా, పెళ్లి కొడుకుతో నీ కుడికాలు పెట్టి ఇంట్లోకి రా అంటాడు. తర్వాత ఏం చేస్తారు? కుడికాలు పెట్టకుండానే ఇదేం చేస్తారు? ఎడంకాలు పెట్టి తరుముతూ ఉంటారు బయటికి. ఇది నా బిడ్డనే, నా అల్లుడే, నా కుమారుని యొక్క కోడలే, ఇంటికి దీపమే అని ఆలోచన, ఆ తలంపు ఊహ కూడా రాదు, గమనానికి కూడా రాదు. తండ్రి మొత్తం కూడా ఇచ్చి వేసి అయిపోయిన తర్వాత తిరిగి ఇంటిలోకి ఏం చేశాడు? మళ్ళీ వెల్కమ్గా ఆహ్వాని. ఇది మన పని. కాబట్టి ఎవరిని కానీ తునీకరించాడు, హృదయంలో ఉంటుంది. వాడిని చూస్తాను, ఈ వ్యక్తి ఇలాంటి వాడి హృదయం ఏం చేస్తుంది? అలా ఘోషిస్తూ ఉంటుంది. అందుకని మనకిచ్చిన వాక్య లేఖన భాగాల్లో ఆ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాము. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనములో సంధ్యారాగము చూపెడుతూ అనగా ఉద్దేశమనగా ఉదయకాలంలోనే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం ఏం కావాలి? స్తుతింపబడును గాక. అదే మాట సొలొమోను ఏం రాస్తాడు సామెతల్లో? నా యొక్క ద్వారా బంధముల వద్ద ఏం చేయాలంట? అనుదినము నా గర్భ ద్వారం దగ్గర కనిపెట్టుకొని నా ఉపదేశం. ఎవరి ఉపదేశం? దేవుని యొక్క ఉపదేశమును వినివారు. దేవుని ఉపదేశం వినాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క గ్రంథము చదవాలి. అనుదినము నా గడపద కనిపెట్టుకొనొచ్చు, నా ద్వారబంధంతో కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు. ఎవరు ధన్యులు? అతిక్రమము పరిహారమును వినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము వినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఎవరంట? ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఎక్కడ లేవున్నట? హృదయములో ఉండకూడదు. ఎందుకని? హృదయం ఎందుకంటే మోసకరం. ఎందుకని? నా హృదయములో ఎలా ఉండాలంట? నా హృదయం ఏదైనా చెడుగా ఉంటే నా మనవి అంగీకరించకుండా పోవునుగాక. ఎలా పలికాడు ఆ మాట? కానీ ఎలా పలికాడు? అందుకని ఆయన ఆశ్రయించబడ్డాడు, ఆయన దీవించబడ్డాడు. నాలో ఉన్నాయేమో అంటే చాలా కష్టం అయిపోతాయి. పొరపాట్లు కూడా ఆ మాట అనవద్దండి. నాలో ఉన్నాయి ప్రభావాలు, అది ఏదైనా సరే ఇవి నాలో ఉన్నాయి, దాన్ని తీసివేయి, కడిగివేయి. ఈ మాట పలకాలి. కానీ ఉన్నాయేమో అంటే దేవుని మనం ఏం చేసంట? అబద్ధికులుగా చేయు వార మగదుము. 1వ యోహాను 1 యోహాను 1:9 ప్రకారంగా మాట ఉంది. చదవండి ఆ మాట చదివి. మనము పాపము ఎన్ని వచ్చిన మరి? 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడలా ఆయనను ఏం చేస్తాంట? అబద్ధికునిగా. ఎవరిని? దేవుని అబద్ధికునిగా చేయదు. ఈ మాట ఎప్పుడు కూడా పలకకూడదు. చాలామందికి చెప్పేవాళ్ళు లేక ఆ మాట పలుకుతానే ఉంటారు. మనకు తెలియక అలా చెప్తాంటారు. చూసి ఆశించడం పాపమే, ఉండింటే బాగుండి అనుకునే పాపమే, అయ్యో లేదనుకుంటే కూడా పాపమే. ప్రభా ఈ స్థితిలో నన్ను పెట్టావు, అందును బట్టి నీకు వందనాలు
చెల్లించుకుంటున్నాను. అందుకని ఇక్కడ వ్రాయించిన వాక్య లేఖన భాగాల్లో 6:10 వ్రాయించిన యొక్క మాటలు, ఉదయకాలమునే ద్వార బంధువులు కాచుకుంటే గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. సూర్యోదయం మొదలుకొని అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా హృదయంలోనికి వచ్చిన నాటి నుంచి నాలో ఉన్న ప్రతి కల్మిషాన్ని ఏం చేశాడు? దేవుడు తీసివేశాడు, తొలగించి వేశాడు. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపాన్ని కడిగి వేశాడు. కాబట్టి చంద్రబింబంతా అంతముగలది ఎవరిది? ఈ సంఘమే. ఈ సంఘాన్ని ఎవరు కూడా పేరు పెట్టడానికి వీలే లేదు. హెబ్రోను నాశనం అయిపోయినా ఆ హెబ్రోన్ ఏమి కూడా అనటానికి వీలు లేదు. అభిషేకింపడినటువంటి దావీదును చంపడానికి ఎవరికి కూడా దమ్ము ఉండకూడదు. ఆయన అభిషేకించబడినటువంటి ఎవరిని? సౌలు చంపడానికి భయపడ్డాడు. ఎవరు? అభిషేకించబడిన దావీదు భయపడ్డాడు. కానీ అభిషేకించబడిన సాతాను ఎవరు కూడా ఏం చేయలేదు. ఎవరి కోసం పెట్టారు దాన్ని? ఆఖరి దినాలు ఎవరు? దేవుడే తీసివేకం చేస్తాడ. అగ్నికందకాల్లో దేవుడే వేస్తాడు. మన పని అది కానే కాదు. ఎంతసేపున్నా ప్రభు అపవాదిని నా నుంచి తప్పించము, వాడిని దూరం. ఇలాంటి పదాలే మాటలే మన పలకాలు, కానీ మరొక మాట పలుకుతుంది. అందుకని సాతానుని మీ పాదముల కింద చితక దొక్కించింది మనకిచ్చిన గొప్ప యొక్క వాగ్దానం. అందుకని సూర్యుడే మనకి అనగా స్వచ్ఛమైన శిరసైన ఆ దేవాది దేవుడే ఈ చంద్రబింబంత అందము ఈ సంఘానికి ఎందుకయ్యా వచ్చిందంటే ఆయన యొక్క రక్తంతో కడగబడ్డాడు. కాబట్టి ఆ బిడ్డలముగా మనం ఎక్కడున్నామో సంఘములో ఉన్నాం. చంద్రబింబం అంత అనగా సూర్యునికి స్వయంభవుడు, చంద్రునికి స్వయంభవుడు లేదు. అందుకని ఇక్కడ మనము యేసు ప్రభు ద్వారా కడగబడి సంఘములో ఎంతవరకు ఉంటామో సచ్చేంతవరకు, లేకపోతే ప్రభు వచ్చేంతవరకు ఎక్కడుంటాం? బల్ల చుట్టూ చేరిన ఒలివ మొక్కలాగుంటాం. నియమక కూటాల్లో మనం కూడా ఇక్కడే మనం ఉంటాం. అందుకని వ్రాంచిన ఆఖరి యొక్క మాటల్లో పీహుత సైన్య సమీపీకరకు ఎవరయ్య అంటే ఇదే సంఘం. అందుకని క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చిన ఈ సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి మచ్చ డాగు ఎలాంటి కలంకము లేనివాడుగా ఆయనే పరిశుద్ధపరచువాడు. వస్త్రం ఇచ్చిన పెళ్లి కుమార్తె ఎవరిస్తాడు? పెళ్లి కుమారుడే ఇస్తాడు. కడిగిన వాడెవడు? చూసిన వాడెవడు? ఆయన ఇష్టపడిన వాడు, ఆయనే ఒప్పుకున్నవాడు. ఆయనే మనల్ని ఇక్కడ ఏం చేశాడు? వచ్చేంత ఎంతవరకు? మధ్యాకాశంలోకి వచ్చేంతవరకు కూడా భూమి మీద మనం చేస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఇన్ని మీద ఉపకారం చేశాడు. మనకి ఏది రాకుండా, ఒకవేళ ఏదైనా జ్వరమో రోగమో బాధ దుఃఖం ఏదొచ్చినా ఎవరికి వచ్చినట్టుగా నిన్నెవరైనా ఏమన్నా అన్నారంటే ఎవరి మీద అంటుంది? అది ముందు నా మీద పడుతుంది అన్నాడు. ఎవరు? ప్రభుల వారు. మనం ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఎవరిని ఆశ్రయించాలి? ప్రభా నాకు ఇది అనుమతించావు, అందుని బట్టి నీకు దాన్ని బట్టి కూడా ఏం చెల్లించాలా? వందనాలు చెల్లించింది. నేను ఒకసారి సమయంలో చెప్పాం, ఒక సహోదరన చాలా దినాలైంది నాకు ఈ రోగము పోలేదన్న. అక్క దేవునికి స్తోత్రం అన్న భయంకరంగా రైజ్ అయిపోయింది. ఆ మహాతల్లి భయంకరంగా రైజ్ అయిపోయి అన్నారు. అనగా దేవుని వాక్యాన్ని చదవక అర్థం చేసుకోక ఏదైనా పడకలో ఉన్నాడా? అమృతరాజు గారు పడకలో ఉన్నాడా? అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక 6 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడు, వెళ్ళిపోతాడని చెప్పినట్టు ఆ వ్యక్తి 2 సంవత్సరాలు బతికాడు. ఎవరు వెళ్ళినా వారిని ఆదరించాడు. ప్రభా ఇది నాకు అనుమతించావా? నీకు స్తోత్రం. అనుమతించావా? నీకు స్తోత్రం. అప్పులున్నాయా? నీకు స్తోత్రం. రోగాలున్నాయా? స్తోత్రం. వివాహం కాలేదా? పిల్లలేదా? నీకు స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని రాయించిన సంధ్యారాగము చూపెడుతూ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకనగా సూర్యుడు స్వచ్ఛమైన వాడు, యేసు ప్రభుల వారు మహాపరిశుద్ధమైన వాడు. అందుకని ఈ పరిశుద్ధమైన సంఘానికి అడిగి ఈ సంఘములో నన్ను పెట్టాడు. కాబట్టి నువ్వు వచ్చేంత వరకు, నేను మరణించేంత వరకు మందిరం యొక్క సహవాసం నాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను. ఎన్నో మేలు ఆశపడికి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో వారం ఇది 3వ వారమా 4వ వారమా? కాబట్టి ఈ వారం వరకు నాకు ఆశపడిగించావు. అందుని బట్టి స్తోత్రాలు. ఎన్నో యొక్క నియమకు కూటాలు సంఘంలో నాకు మేలు చేశావు, నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు, స్థిరపరిచావు. అందుని బట్టి ఎవరిమే ఈమె సంఘంలో మనమెవరము అంగములుగా ఉన్నాం, అవయాలుగా ఉన్నాం. ఎవరు ఏ పని చేయాలో ఆ పని నియమించాడు. దానికి మనం ఎలా ఉన్నామో లోబడే ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలి. అలా చెల్లించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. ఒక చిన్న పాట పాడుకుందాము.
అన్న రండి. పేదర్ గారు రండి. పీటర్ గారు, తర్వాత మన యోహాను, తర్వాత ఎస్ దాస్. అతి కాలుష్యుడు ధవలవదన పాట. ఈ సైడ్ తగ్గించుకున్నాను. ఏం పాట? 22వ పాట సంఖ్య. పల్లవి 3వ వచనము, తర్వాత ఆఖరి వచనం. పల్లవి 3వ వచనము, ఆఖరి వచనం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. పరిశుద్ధాల కార్యములతో ఆశించెదము శరణు శరణు. పరిశుద్ధాల కార్యములతో ఆశించెదము శరణు శరణు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. ధవలవనుడా రాఘవానుడా, సత్యరూపి కనబడువాడా. ధవలవనుడా రాఘవానుడా, సత్యరూపి కనబడువాడా. నన్ను రక్షించిన రక్షణ
ప్రభు మనకేమై ఉన్నాడో, దేవుడు మన పట్ల చేసిన మేలు ఏమిటో అవి జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా ఆరాధించి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఒక బ్రదర్ ఆరాధించిన తర్వాత సహోదరులు ఆరాధిస్తారు. ముందు ఒక బ్రదర్ ఆరాధిస్తారు, తర్వాత సహోదరి ఆరాధించాలిగా మనం చేస్తుంటున్నాం. ఇచ్చిన లేఖనాన్ని బట్టి ప్రభా, నీ కృపను బట్టి ప్రభా, నీ లైంగిక నుంచి మమ్మల్ని కూడా బయలుపరిచిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఇదిగో సంధ్యాకాలమును ప్రభా నాయన, నువ్వు ఉదయకాలమును ప్రభా నాయన, సూర్యుడు చంద్రుడు ఏర్పాటు చేసుకున్న నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని కూడా ఈ లోకములో ఒక మట్టిగా మనిషిగా రూపంగా ఏర్పాటు చేసుకొని మేము కూడా ప్రభా నిన్ను ఆరాధించి ఘనపరచాల మహిమపరచాలని ప్రభా మాకు ఇచ్చిన ధన్యత నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి.